ఇప్పుడే లెనిన్ మూవీ అయితే చూసొచ్చా. మూవీ చూసేటప్పుడు లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున గారు చెప్పిన మాట అయితే ఒకటి గుర్తొచ్చింది. జూలై 10th వస్తున్నాం, మనవాడు కొడుతున్నాడు. సో నాగార్జున గారు చెప్పినట్టు అఖిల్ హిట్ కొట్టాడో లేదో ఈ వీడియోలో చూద్దాం. అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోస్ హీరోయిన్ గా, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ అలాగే కన్నడ యాక్టర్ ప్రమోద్ మెయిన్ క్యారెక్టర్స్ గా చేసిన ఈ లెనిన్ మూవీ ఈ రోజైతే రిలీజ్ అయింది. డైరెక్ట్ గా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ ఏంటి, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా పని ఉంటే త్వరగా లేస్తానో లేదో తెలియదు కానీ ఎలాంటి మూవీ రిలీజెస్ ఉంటే మాత్రం అలారం పెట్టుకుని మరీ లేస్తాం. ఇంకా లెనిన్ మూవీకి అయితే సంజయ్ థియేటర్లో 6:30 షోకి అయితే బుక్ చేసుకున్నాం. 5:30కి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. మూవీస్ రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన ఛానల్లో 2 మూవీస్ రివ్యూ అయితే ఇచ్చా. 2 మూవీస్కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే పెద్ద ఫ్యాన్స్ బెంగళూరులో చేసిన రచ్చ వీడియోకి అయితే మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ఇన్ కేస్ మీరు కూడా ఆ వీడియో చూడకపోతే పెద్ద ఫ్యాన్స్ రచ్చ వీడియో అయితే ఎండ్ కార్డ్స్లో ఇస్తా, ఒకసారి చూడండి. ఇంకా లెనిన్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ శ్రీరాంపురంలో స్టార్ట్ అవుతుంది. ఆ ఊరు ఆచారం వచ్చేసి ఒక్క చిన్న రక్త పొట్టు కూడా ఊరు నేల మీద పడకూడదు. అలాంటి ఆచారం ఉన్న ఊరికి ఏం జరిగింది, దానికి అఖిల్ ఏం చేశాడు అనేదే ఈ స్టోరీ. ఫస్ట్ 1 hour అయితే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, అలాగే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. ఇంకా మూవీ వచ్చేసి కొంచెం ఫ్లాట్గా అయితే ఉంటుంది. వన్స్ క్యారెక్టర్స్ బిల్డ్ అయ్యాక అస్సలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా అయితే సూపర్ ఉంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా అఖిల్కి కమర్షియల్ హిట్ పడింది. డైరెక్టర్ కిషోర్ అలియాస్ నందు విలేజ్ బ్యాక్ డ్రాప్లో రాసుకున్న స్టోరీ, డ్రామా అలాగే ట్విస్ట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఒక్క సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ అన్ని యావరేజ్గా అనిపించాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అఖిల్ అయితే ఎరగదీసేశాడు. ఈ మూవీలో అయ్యగారే నెంబర్ 1 అనిపించారు. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ బోస్ని అయితే చాలా అందంగా చూపించారు. మూవీకి ప్లస్ పాయింట్ కూడా, ఆమెకి స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉంది. ఇంకా కన్నడ యాక్టర్ ప్రమోద్ గారి క్యారెక్టర్ అయితే మూవీలో సూపర్ ఉంది. అలాగే ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా శివాజీ గారిది కూడా మెయిన్ రోల్ యాజ్ ఇట్ ఈస్ యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు. అలాగే సునీల్, బ్రహ్మాజీ వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు న్యాయం చేశారు. ఇంకా మెయిన్గా ఈ మూవీలో అఖిల్ యాక్టింగ్కి అయితే మంచి పేరు వస్తుంది అనుకుంటున్నా. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బృందా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళా ఒకసారి. అక్కడైతే మహేష్ బాబు పోక్రీ రిలీజ్ August 9th అని పోస్టర్ అయితే వేశారు, 30 days to go అని. అది ఫ్రెండ్స్ ఈ లెనిన్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ వచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వెళ్తా పెద్ద మూవీ రిలీజ్కి ఫ్యాన్స్ చేసిన రచ్చ వీడియో అయితే మంచి వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా, మీకు కొంచెం టైం ఉంటే ఆ వీడియో కూడా చూడండి. మన ఛానల్కి ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.